నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లగడపాటిని నిమ్స్కు తరలించాలని హక్కుల కమిషన్ ఆదేశం. వైద్య సేవలకు సహకరిస్తానన్న ఎంపీ దేవినేని కోమాలోకి వెళ్లే ప్రమాదం. ప్రస్తుత సంక్షోభానికి త్వరలోనే ఉభయతారక పరిష్కారం. జేపీ వెల్లడి. దీక్షలు విరమించి ప్రాణాలు కాపాడుకోవాలని వినతి. అసెంబ్లీలో తీర్మానమయ్యాకే తెలంగాణ సాధ్యమన్న మొయిలీ. ప్రస్తుత పరిస్థితికి చంద్రబాబే కారణమని విమర్శ. సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలు. ఏయూ విద్యార్థుల్ని పరామర్శించిన చిరంజీవి. భాజపా జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరీ. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం. గుజరాత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం. ఓటు వేయడాన్ని తప్పనిసరి చేస్తూ బిల్లుకు ఆమోదం. ప్రత్యేక తెలంగాణకు అంగీకరించిన పార్టీలన్నీ చిదంబరం ప్రకటన తర్వాత ఒక్కసారిగా మాట మార్చాయని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి వీరప్ప మొయిలీ అన్నారు. ప్రతిపక్షాల అవకాశవాద రాజకీయాల వల్లే రాష్ట్రంలో సంక్షోభం నెలకొందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి తెలుగుదేశమే కారణమని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు కోసం 30 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మొయిలీ చెప్పారు. But anyway, as far as the Congress party is concerned, right from the 3 decades, we have been telling some steps will be taken for formation of Telangana. This has been on. So it is, Congress cannot be faulted on these developments. If any development has taken place which has led to this kind of escalation of conflicts, I think the blame has to be shared by main opposition, Mr. Chandrababu Naidu. Central government, the central government, we are not a monarchy, or we cannot impose decision in a federal setup. After all, the solutions will have to be found within.